మల్కాజ్గిరి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2వ తారీఖున సాయంత్రం నగర దుకాణంలో దోపిడీ పాల్పడ్డ ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ మీడియాతో వివరాలు వెల్లడించారు. వివరాలకు వెళ్తే మహారాష్ట్ర నివాసి ఏవన్ నజీం కోఠాడియా, రామకోటి నివాసి ఏకేందర్ సింగ్ ఇద్దరు చర్లపల్లి జైల్లో పరిచయమయ్యారు. ఏ3 మహమ్మద్ సైఫ్ అలీ, ఏ4 రాజేందర్ సింగ్ నలుగురు కలిసి నగరంలో అనేక జ్యువెలరీ షాపులను రెక్కి నిర్వహించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో బాలాజీ జ్యువెలరీ షాప్ ను ఎంచుకొని ఈ నెల 2వ తేదీ సాయంత్రం దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ చేసే క్రమంలో షాప్ యజమాని నకిలీ పిస్తోల్తో బెదిరించి తన వద్ద ఉన్న గొడ్డలతో యజమానిపై దాడి చేసి జ్యువెలరీ షాప్ నుండి బంగారం ఎత్తుకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అదే క్రమంలో షాప్ యజమాని వారిని అడ్డుకోగా కేవలం ఒక ప్యాకెట్ బంగారంతో వారు అక్కడి నుండి పరారయ్యారని ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దోపిడీకి పాల్పడ్డ ముఠాను పట్టుకున్నామని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. ఏ1 నజీం కోఠాడియా, ఏ2 ఏకందర్ సింగ్, ఏ3 సైఫ్ అలీపై గతంలో కూడా ఇలాంటి తరహా కేసులున్నాయని, ఏ5 రతన్ సింగ్ గుడి మల్కాపూర్ రౌడీ షీటర్ గా గుర్తించాలని డీసీపీ శ్రీధర్ తెలిపారు. ఓకే సార్. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాంపల్లి ఏరియాలో ఈ నెల 2వ తారీఖు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో బాలాజీ జ్యువెలర్స్ అనే షాప్లో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ప్రవేశించి షాప్ ఓనర్ పైన దాడి చేసి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ దోపిడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కీసర పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసులో ఈరోజు నిందితులను అరెస్ట్ చేసి కోర్టు నుండి దోపిడీ చేయడం జరుగుతుంది. దీంట్లో 5 నిందితులు ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. వారు ఫస్ట్ ఏ1 వచ్చేసి నజీం అజీజ్ కోఠాడియా, ఏ2 వచ్చేసి ఏకేందర్ సింగ్, ఏ3 మహమ్మద్ సైఫ్, ఏ4 రాజేందర్ సింగ్, ఏ5 రతన్ సింగ్. దీంట్లో ఏ1 ఎవరైతే ఉన్నారో నజీం అజీజ్ అని గతంలో చాదరగఢ్ అదేవిధంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిమిలర్ అఫెన్స్ గోల్డ్ జ్యువెలరీ షాప్లోకి వచ్చి అక్కడ కూడా డ్యూటీ చేయడం జరిగింది. అలాంటి కేసుల్లో అరెస్ట్ వెళ్ళాడు. సబ్సిక్వెంట్గా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వాళ్ళు రిలే యాక్ట్ పెట్టడంతో దాంట్లో కూడా జైలుకి వెళ్ళాడు. లాస్ట్ నవంబర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ జైల్లో ఉన్నప్పుడే ఏ2 ఎవరైతే ఏకేందర్ సింగ్ ఉన్నాడో ఇతను అన్ని మేకలో ఉన్న కేసులో బయట కేసులు అన్నీ ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి అప్పుడు కూడా అదే జైల్లో ఉండడం జరిగింది చెన్నపల్లిలో. ఆ ఉన్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం ఏర్పడింది. ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ తోటి అక్టోబర్లో ఏ2, నవంబర్లో ఏ1 బయటకు రావడం జరిగింది. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలని మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే ఏ1 మళ్ళీ బయటకు రావడం జరిగిందో ఏ2కు కాంట్రాక్ట్ రావడం జరిగింది. ఇద్దరు కలిసి ఏ1కు ఈ అఫెన్స్ల మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడంతో మళ్ళీ జ్యువెలరీ షాప్ మీద టైప్ చేసి రోజు చేయాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ను జ్యువెలరీ షాప్స్ను రెడీ చేసుకున్నారు. వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ దాంట్లో ఫైనల్గా రాంపల్లి లిమిట్స్లో ఉన్న షాప్ వాళ్ళకి అనుకూలంగా అనిపించింది.
ఎందుకంటే షాప్ ఓనర్ ఒక్కడే ఉన్నాడు, సపోర్టింగ్ స్టాఫ్ లేదు. అఫెన్స్ తర్వాత పారిపోవడానికి రూట్ అనుకూలంగా ఉంది వాళ్ళకు. చుట్టుపక్కల కూడా నియర్ బై క్రౌడ్ ఎక్కువ ఉండట్లేదు అనేది గమనించి ఈ షాప్ను టార్గెట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దాని గురించి అని చెప్పేసి పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 2 నైఫ్స్, ఒక యాక్స్, అదేవిధంగా ఒక డమిట్ పిస్టల్ కూడా కాశ్మీర్లో పర్చేజ్ చేశారు. లైటర్గా వాళ్ళు చేసే పిస్టల్ని. సో వీటన్నిటిని పర్చేజ్ చేసి పెట్టుకోండి. తదుపరి ఈ అఫెన్స్ చేయడం కోసం కూడా బైక్ తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అయితే మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసి దీని గురించి ఒక బైక్ దొంగతనం చేసినారు. దాని గురించి అని చెప్పేసి వాళ్ళు సదాశివపేట వెళ్ళారు. ఎందుకంటే ఏటూకు సంబంధించిన ఎవరైతే సింగర్సింగ్ ఉన్నారో దానికి సంబంధించిన ఫ్రెండ్ సదాశివపేటలో ఉంటే అక్కడికి వెళ్ళిన రోజు వెళ్ళి నైట్ అవర్స్లో అక్కడి నుంచి ఒక బైక్ దొంగతనం చేసి ఆ బైక్ తీసుకొచ్చారు. దాన్ని అఫెన్స్ చేయడం జరిగింది. తర్వాత ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఒక డేట్ అనుకొని వీళ్ళు అఫెన్స్కు మొత్తంలో ప్లాన్ చేసుకున్నారు. దీనిలో భాగంగా మళ్ళీ ఇంకో 2 అక్యూజ్డ్ పర్సన్ A3, A4 తీసుకొచ్చారు. దాంట్లో మహమ్మద్ సైఫ్, రాజేందర్ సింగ్, వీళ్ళిద్దరు కూడా జగీందర్ సింగ్కు పరిచయం ఉన్న వాళ్ళు అదే కాలనీలో ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అఫెన్స్ కంటే ముందు గోల్డ్ షాప్లోకి ఎంటర్ అయ్యి అటెన్షన్ డైవర్ట్ చేస్తారు షాప్ ఒకటి. అదే ఇంకేమైనా క్రౌడ్ ఉంటే కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ ఏంటంటే ఎవరు లేనప్పుడు వీళ్ళు వెళ్ళి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళకు కూడా దోపిడీ తర్వాత వచ్చే డబ్బులో వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం 2వ తారీఖు నాడు సుమారు 5 గంటల ప్రాంతంలో ఫస్ట్ A3, A4 షాప్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు ఏదో ఆర్టికల్స్ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు. తదుపరి A1, A2 ఇద్దరు కూడా ఒకరు హెల్మెట్ తోటి ఒకరు మాస్క్ తోటి షాప్లో ప్రవేశించడం జరుగుతుంది. షాప్లోకి ఎంటర్ కాగానే షాప్ ఓనర్ మీద రొడ్డర్తో A1 దాడి చేస్తాడు. దాన్ని చూసి A3, A4 పార్టీ అయినట్టుగా బయటకు వెళ్ళి వాళ్ళు బయట అబ్జర్వ్ చేస్తుంటారు. తర్వాత వీళ్ళిద్దరు కూడా దాడి చేసుకున్న క్రమంలో ఎవరైతే ఓనర్ ఉన్నాడో సందీప్ బాగా ప్రకటించడం జరుగుతుంది. సో దాంతో వీళ్ళ కాల్ పిస్టల్ ఏదైతుందో దాన్ని ఆ షాప్ ఓనర్ కుమారుడు కూడా అక్కడ చిన్న అమ్మాయి అతన్ని కాల్ చేస్తామని చెప్పేసి బెదిరించడంతో జరుగుతుంది. ఈ క్రమంలోనే అతని మీద బెదిరిస్తూ ఆ షాప్లో ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్కి సంబంధించిన ప్యాకెట్స్ సుమారు 7-8 ప్యాకెట్స్ వీళ్ళు తెచ్చుకున్న బ్యాగ్లో పెట్టుకొని ఆ బ్యాగ్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత A1 కూడా పారిపోవడానికి బయటకు వస్తాడు. కానీ ఎవరైతే సందీప్ గట్టిగా ప్రతితో వీళ్ళ పూర్తిగా బ్యాగేజ్ని తీసుకుపోవడం సాధ్యం కాలేదు. కాబట్టి కొద్దిగా ఒకటే ప్యాకెట్లో ఉన్న ఆర్నమెంట్స్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఇనిషియల్గా సుమారు 2-3 తులాలు అనుకున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ 1 తులా లోపే ఉంటుంది. అది షాప్ ఉన్న కూడా సేమ్ కన్ఫర్మ్ చేశారు. సో తదుపరి అఫెన్స్ అయిన తర్వాత వాళ్ళు అదే బైక్ తీసుకొని వెళ్ళి యాత్రాలు అల్వాల్ సైడ్ పార్క్ అయ్యారు. ఆ పార్క్ అయ్యే క్రమంలో ప్లేస్లో వాళ్ళ వెహికల్ కూడా అటెండ్ చేశారు. మళ్ళీ వెహికల్ ప్లేస్ అవుతుందని తెచ్చుకున్న దుస్తులు కూడా A1 బయట దగ్గర జరిపి వేసుకోవడం జరిగింది. దాన్ని కూడా రూట్లో పడేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు నైట్కు మెహదీపట్నం రతన్ సింగ్ అని ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి ప్రాపర్టీ డిస్పోజ్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ రోజు, థర్డ్ రోజు అతని దగ్గర షెల్టర్ తీసుకుంటారు. తీసుకొని ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేసి వాళ్ళకి సుమారు 25,000 వరకు వచ్చినాయని చెప్తున్నారు. సో దాన్ని తీసుకొని మళ్ళీ బయట పారిపోవడం గురించి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావడంతో నిన్న సాయంత్రం వాళ్ళు పారిపోతున్న క్రమంలో SOT టీము వ్యాపారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ 5 అఫెండర్లు కూడా ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాము. దీంట్లో ప్రత్యేకించి సిపి గారి లీడర్షిప్లో లేదా లా అండ్ ఆర్డర్కి సంబంధించి SOTకి సంబంధించి క్రైమ్స్కి సంబంధించి వేరియస్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రెస్ నోట్ చేయడం జరిగింది. మంచి ఎఫర్ట్స్ పెట్టేసి 3 రోజుల్లోనే కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, ఈ ఏపీకి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. రతన్ సింగ్ అంటే తను 2 ఈ ప్రాపర్టీ ఏదైతే